వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే అగైన్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ హౌస్ ఆఫ్ శివాసం ఎగ్జిబిషన్ అట్ విజయవాడ. సో విజయవాడతో చాలా మెమొరీస్ అటాచ్ అయి ఉన్నాయి. సో ముందుగా అయితే మనం విజయవాడకి బయలుదేరి వెళ్ళిపోయి ఫస్ట్ అమ్మని దర్శించుకొని దాని తర్వాత ఎగ్జిబిషన్ హడావిడి అంతా కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ వ్లాగ్ మీరు మా హౌస్ ఆఫ్ శివాసం ఛానల్లో చూడొచ్చు. సో ఎగ్జిబిషన్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో పెడుతున్నాం, ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు మా హౌస్ ఆఫ్ శివాసం యూట్యూబ్ ఛానల్ అండ్ హౌస్ ఆఫ్ శివాసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీకు అర్థమైపోతుంది. సో అప్డేట్స్ అని అక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి అలా గ్లిమ్స్ బిహైండ్ ద సీన్స్ అన్నది మన ముగ్గురు ఛానల్స్లో వస్తుంటాయి అన్నమాట. సో ఏది కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫాలో అయిపోవాలి. సో విజయవాడలో ఎలా ఉండబోతుంది అంటే మొత్తం రికార్డ్ చేద్దామా లేదా అన్నది అయితే ప్లానింగ్ లేదు, బట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ బిగిన్స్ అండ్ హౌ ఇట్ ఎండ్స్ అన్నది. సో లెట్స్ గో విజయవాడ. మీ ఇద్దరు మేమందరం ఇక్కడ సిన్సియర్గా దొరికిన బ్రేక్ఫాస్ట్ తింటే మేడం కోసం ఈ మేడం వాళ్ళు ఆమ్లెట్ వేసారు. అంతా ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు ఇక్కడ. ఆవిడ పాపుతున్నారు, ఈవిడ వేస్తున్నారు, ఆవిడ ఆమ్లెట్ వేస్తున్నారు. సిద్ధు ఆమ్లెట్ నీ డైరెక్షన్లో వేస్తున్నావా? ఇదిగోండి మేడంకి ఇవ్వండి. ఆవిడ బహ్రెయిన్ నుంచి వచ్చారు. ఇలా లోకల్ ఫుడ్స్ తినరు. ఇడ్లీ, దోశ, పూరీలు అలాంటివి తినరు. చెప్తున్నా ఆవిడ ఏం తింటున్నారు? మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు చెప్తున్నా ఆవిడ. ఇడ్లీ అయినా సరే ఆమ్లెట్ తినొచ్చు, మంచిదే కదా. ఎగ్ దోశ బదులు ఆమ్లెట్. ఎందులో ఉన్నారు? డైట్ లో ఉన్నాం. నేను హైవేలో ఉన్నా. ఆవిడ చైర్ లో ఉన్నారు. స్టార్ కదా, దే విల్ ఈట్ ఓన్లీ ఆమ్లెట్. దోశలో ఎగ్ సరిగా బాయిల్ అవ్వలేదు అని ఆపేసింది. ఆపు ఫస్ట్ ఈవిడ మేడం మార్నింగ్ ఆల్మండ్స్ తిన్నారు. సో ఇప్పుడు ఆమ్లెట్ తినిన తర్వాత దాంట్లో ఫ్రెష్ జ్యూస్ ఏదంటే ఫ్రూట్స్ ఏది పడితే తింటు. మనలా కాదల్ బహ్రెయిన్. అన్నా నేను అన్నం తింటా, వీళ్ళు అన్నం తింటారు. అరే తిన్నీరా పెద్దనది. బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నారు, ఇప్పుడు లేచారు అందరు. బ్రేక్ఫాస్ట్ విష్ణు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పడుకుంది. గుర్క కూడా పెట్టింది, వీడియో తీసాను కదా అందులో చూసారు కదా మీరు. అదిగోండి ఇప్పుడు మేకప్ చేసుకుంటుంది. అండ్ వెనక మా తమ్ముడు అసలు కనిపించట్లేదు కదండి, ఆయన మొత్తం రెక్లైనర్ స్ట్రీట్లో అలా ఒరిగాడు. నాకు ఫ్రెండ్ సీట్ ఇచ్చారు. మా ఆయన మధ్యలో కొంచెం యాక్టింగ్ చేస్తూ కొంచెం నిజంగానే పడుకున్నాడు. ఫుల్ పడుకున్నాడు. పవర్ బ్రేక్ గివర్ బ్రేక్ అన్నది నేను రికార్డెడ్ 10 minutes చేసా శివ. ఇట్లనే పెట్టుకొని ఉన్నా, ఎవరు ఎప్పుడు లెగుస్తారా చూద్దాము అని. ఈవిడ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకుంటుంది. ఇప్పుడు వేదాంశి ఇంకా లేగలేదు, మేము సోడా కోసం. ఏ సిద్ధు ఎలా మేము చాలా కాస్ట్లీ బేబీ సిట్టర్ ని హైర్ చేసాం గైస్. నాకు వీళ్ళు డాలర్స్ లో ఇస్తారండి. డాలర్స్ ఎక్కడ ఇస్తాయి బావా? డాలర్స్ లో విను, ఇవి దుర్గమ్మ చెప్తున్నారు వినండి. దుర్గమ్మ అప్పుడు దాదాపుగా డాడీ మాకు 10 days రావాలి.
హాయ్ విజయవాడ. గర్ల్స్ హాయ్ విజయవాడ. గైస్ ఈవిడ ఎక్కడ రావట్లేదు. ఏమైంది శివ ఏమన్నారా? బాబా మీ ఆవిడేదో అడిగారు. బటర్ మిల్క్ అంట. బటర్ మిల్క్ అని అడిగారు. బటర్ మిల్క్ అడిగాను నేను. అది బావ వచ్చారు ఇప్పుడే. బావకి బటర్ మిల్క్ ఇది నేను అడిగాను. శివ విష్ణు అలిగింది రాదంట. హలో టైం అయిపోతుంది. గుంటూరు ఎగ్జిబిషన్ లో పద్మావతి గారు లేకపోయి ఉంటే ఒక రేంజ్ లో మా పని అయిపోయింది. అప్పటికప్పుడు వచ్చి మాకు హెల్ప్ అని చెప్పి చాలా సర్టిఫికెట్ చేశారు. ఇప్పుడు కూడా వచ్చారు విజయవాడకు. ఎలా ఉంది ప్రియా? బావా ప్రైజ్ ఉంటుందో నాకు చెప్పలేదు ఎవరు. బావా మీరు ప్రభాస్ లో ఉన్నారంట. ప్రభాస్ సేమ్ బాగా నువ్వు మహేష్ బాబు లా ఉన్నావు తమ్ముడు. నిజం రా. ఎందుకు? ఆవిడ భిక్షు యాదవ్. గైస్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పి మీరు కొంటారని నాకు ఇచ్చారు. బాగుంది మ్యామ్. మీ జడకు బాగుంటుంది పెట్టినా. ఎల్లో కలర్ కావాలని. అరే బిల్డింగ్ దగ్గర మీ ముగ్గురు ఎల్లో కలర్ కావాలని వేసారు కదా. నువ్వు శివ మేఘనక ప్లాంట్ గా కాదు. ఇందాక నువ్వు ఒక మాట చెప్పి మమ్మల్ని ఇద్దరిని హర్ట్ చేసావు చూడు. ఇగో హాయ్ అండి. హాయ్ కాదు సిద్ధు. నన్ను అరే నన్ను విష్ణుని నువ్వు ఒక మాట అన్నావు చూడు పొద్దున్న. ఏమన్నాడు రా? మ్యానిక్విన్స్ ఎందుకు పెట్టలేదు అని అన్నాడు. నవీన్ మీ ఆయన ఎవరిది? హాబీగా చేశాడు తమ్ముడు. హాబీ కదా. Thank you so much. This is so nice. Very special to us from Vijayawada. All the love from Vijayawada.
నెక్స్ట్ హనీమూన్ కూడా గీ లేకపోతే నన్ను కొట్టేస్తుంది. ఏదో ఒక టైం తీసుకొని తీసి నాకు కొరియర్ చేయండి. నా తమ్ముడని పేరే కానీ వీడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు ఈరోజు. చూడు నా తల మీద పువ్వు పెడుతున్నాడు, చెవులో పువ్వు పెడుతున్నాడు. ఆల్రెడీ మనకే పెట్టారు వీళ్ళు, విజయవాడే పెట్టింది మొత్తం. ఇక మనం పెట్టుకోవడానికి ఇవాళ నుంచి నేను ఎన్ఎన్ ఫుడ్స్లో జాయిన్ అయ్యాను. ఎన్ఎన్ ఫుడ్స్ వాళ్ళు నన్ను దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ నాకు ఒక చైర్ కాదు కదా, నన్ను అసలు కనీసం పట్టించుకోలేదు. ఇక్కడ నుండి కనీసం ఏమైనా సేల్ చేద్దామని ఒక టార్గెట్తో వచ్చాను. చాలాసేపు అయింది, ఎవరు గుర్తించట్లేదు. చూద్దాం ఎంతసేపు చూద్దాం అని అక్కడ చెప్పు ఎలా చెప్పాలి దుర్గమ్మ. ఇగో చూడు దుర్గమ్మ అంటే చాలా రోజుల నుంచి 1 year చెప్తున్నా. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ. కృష్ణ బ్యారేజ్ చెప్పు. ప్రకాశం బ్యారేజ్, విజయవాడ, విష్ణుప్రియ చెప్పినాను. హౌస్ ఆఫ్ శివాసం. దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకో. జై దుర్గమ్మ. దాప మగ రీస సరి గమ పద నీస సాని దప. హాయ్ గైస్, తర్వాత వెల్కమ్ బ్యాక్ టు టుడే ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్ షాపింగ్ ఫర్ స్కూల్ కైండ్ అనుకోండి.